నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముతోల్ తాలూకాలో జోరుగా మొరం తవ్వకాలు, అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం. మానవత్వంను చాటుకున్న NHRS, జనగామలో క్రైస్తవులకు నూతన వస్త్రాల పంపిణీ. పెంబి హరహర క్షేత్రాన్ని సందర్శించిన హైకోర్టు జడ్జ్, పూర్ణ కుంభంతో స్వాగతించిన వేద పండితులు. గొల్లమడలో బీఎస్పీ నేతల సమావేశం, సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమన్న వక్తలు. ఇక నిర్మల్ జిల్లా ముథోల్ తాలూకాలోని పలు మండలాల్లో మొరం తవ్వకాలు చాలా సాఫీగా సాగిపోతున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. విచ్చలవిడిగా మొరాన్ని తోడేస్తుండడంతో ప్రకృతిలో భాగమైన గుట్టలు మాయమవుతున్నాయి. సండే కాస్త దళారులకు సంపాదన డేగా మారింది. ఆదివారం రోజున అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కుబీర్, తానూరు మండలాల్లో తాజాగా ఈ ఆదివారం మొరం తవ్వకాలు జోరుగా సాగాయి. తానూరు మండలంలోని ఓ గ్రామంలో నెలకొల్చిన వెంచర్లలో స్థలాలను చదును చేసేందుకు ఈ తవ్వకాలను సాగిస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక క్రిస్మస్ ను పురస్కరించుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషనర్ ఆధ్వర్యంలో క్రైస్తవులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మానవ హక్కుల పౌర సంబంధాల అధికారిని ఇస్రత్ జహాన్ ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెస్లీ కాంతి సౌజన్యంలో జనగామలోని పహాడి నగర్ హైబ్రోన్ చర్చిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేయడాన్ని ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఏసీపీ వెంకటరెడ్డి ప్రశంసించారు. భువనగిరి వాసులందరికీ ఏసు దీవెనలు ఉండాలంటూ వక్ఫ్ బోర్డు సభ్యుడు ఇంతియాజ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఇస్తియాక్, టీఆర్ఎస్ నేత అన్సారీ, వైసీపీ నేత అజహార్, పగిల్లా మాధవి పాల్గొన్నారు. కుచ్చుల కొమరయ్య, సరికొండ శిరీష, సరికొండ శిరీష, సగం తీసుకో. రాములు, పిన్నపురాల రాములు, పిన్నపురాల రాములు,
వాళ్ళు రెడీ తీసుకోమనండి. రెడీ రామ్మా, నువ్వు రా. ఇట్లా వచ్చేసారు. ఇట్లా కొంచెం అలా ఎందుకు అమ్మా రైట్. ఇక్కడ మాట్లాడతామా ఎవరు కూడా అమ్మ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోయినా. ఇక నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని హరహర క్షేత్రంలో హైకోర్టు జడ్జి దంపతులు పూజలు చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇక్కడికి వచ్చారు. గ్రామస్తులు, మహిళలు, వేద పండితులు వీరిని పూర్ణ కుంభంతో స్వాగతించారు. గ్రామస్తుల సమస్యలపై ఆరా తీశారు. सार्वभौम सार्वायुष आंधापरार्था पृथ्वी समुद्र पर्यंताया एकराणिते तथा क्लेश श्लोको विहितो प्रवेशकारो मंत्रपूज्यं साराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायिष्या सार्वभौम सार्वायुष आंधापरार्था पृथ्वी समुद्र पर्यंताया एकराणिते तथा क्लेश श्लोको विहितो प्रवेशकारो मंत्र शांति 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 सुशांतिर्भवतु। ओम श्रीमन्महागणाधिपतये नमः। श्रीमान श्रीमतः कौंडिल्या गोत्रोऽस्याः श्री लक्ष्मणजीनामस्य सा धर्मपत्नीनां महिलानां सायचायि साना राज्यं भारमेष्ठिं राज्यं महाराज्यमाधिपत्यमयं राधाय प्रसय्यतामिने नमो वयं वै श्रीमत्यो रामेश्वरो वै श्रवणो ददातु कुबेरा करणे वर्तवर्षे वर्तन्ते जम्बुद्विभेदन्न कारणे दीनपुदाभ्याः उत्तरेशालिवानश्के कुमारिकाग्ने बोधावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमान चान्द्रमान व्यवहारिक श्रीमत् प्लवनां संवत्सरे दक्षिणायने हिमवन्तऋतो मानां नीं श्रीजानां नीं हिमजानां नीं सकुटुम्बस्याः सुबान्धवस्याः रंगवंशोद्भवस्य लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह फलवान् प्रथम लक्ष्मी वेंकटेश्वर स्वामी देवता अष्टोत्तर पूजां करिष्ये। भूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादो नवयैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनं वसन्तो अस्यासीदाद्यं ग्रीष्मैत्म शरद अपत्नं पुरुषं वचो तं यज्ञं वरेषि प्रोक्षन् गावो मदिष्यते కొంచెం వెనక్కి జరుగు కొంచెం ఇంకెనక్కి జరుగు కొంచెం ఫోటో ఇక సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమని బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ చెప్పారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని గొల్లమడలో పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసంగించారు. తెలంగాణలో నేటికి బహుజనుల పరిస్థితి దయనీయంగానే ఉందని అన్నారు. రాజ్యాధికారంతోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ రాజన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, ముథోల్ ఇన్ఛార్జ్ దేవిదాస్, ముథోల్ అధ్యక్షుడు రవికుమార్, శివకుమార్, రవి పాల్గొన్నారు. మరి ఇంతవరకు ఏవైతే అత్యధిక ఓట్లున్నటువంటి బహుజనులు తన రాజ్యాన్ని సాధించుకోలేకపోతున్నారు. ఎందుకోసం అంటే 15% ఉన్నటువంటి
అగ్రవర్ణాలు వాళ్ళు రాజ్యమేలి పరిపాలకులు అవుతున్నారు, దానివల్ల పీడించబడుతున్నారు. కాబట్టి అందరూ సంఘటితమై సామాజిక న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఏది తెలంగాణలో నేటికి ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో కనీస అవసరాలు లేక చాలా బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా సామాజిక న్యాయం అయితే రాజ్యాధికారమైనటువంటిది రాకపోవడం వల్లనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక న్యాయం వచ్చినట్టయితే ఏవైతే ఎస్సీలకు ఉన్నటువంటి ఎస్సీలకు ఉండే విధంగా, బీసీలకు ఉన్నటువంటి బీసీలకు ఉండే విధంగా, ఎస్టీలకు ఉన్నటువంటి ఎస్టీలకు ఉండే విధంగా, అదేవిధంగా అగ్రవర్ణాలకు ఉండే ఏవైతే వాళ్ళకు ఉండే విధంగా, అదేవిధంగా బ్రాహ్మణులకు ఉండేటువంటి ఏవైతే వాళ్ళ వాటి ఉందో నిష్పత్తి ప్రకారంగా, జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రాజ్యాధికారం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మరి అదేవిధంగా నేడు ఇప్పుడు ఉన్నటువంటి నిష్పత్తి పరంగా కాకుండా పాలక వర్గాలు వాళ్ళు చెప్పిందే చెప్పి మరి తైలాలు ఇచ్చేసి పాలక వర్గాలు నేటికి చేస్తున్నారు. కాబట్టి పీడిత వర్గాలు కాకుండా పాలితులు కావాలి అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు కలనటువంటి కళలు నిజం చేయాలంటే మరి ఏవైతే బహుజనులు అందరూ కూడా ఐక్యమై రాజ్యాధికారం కోసం పాడాలని చెప్పి తెలియజేస్తూ, సామాజిక న్యాయం అటువంటిది వస్తుంది. సామాజిక న్యాయం అటువంటిది సాధ్యం కావాలంటే అది మనకు ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీతో సాధ్యమైందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. वोट हमारा राज तुम्हारा, वोट हमारा राज तुम्हारा. ఇక కరీంనగర్ పట్టణంలోని బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంపీ కార్యాలయంలోకి చొరబడిన పోలీసులు బీజేపీ కార్యకర్తల్ని చితకబాదారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. 317 నెంబర్ జీవోను సవరించాలనే డిమాండ్తో సంజయ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మందితో కేటీఆర్ చేపట్టిన ర్యాలీకి లేని నిబంధనలు తమ పార్టీకి ఎందుకంటూ బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ మాట్లాడకూడదు సార్. TV9 ఎన్టీవీ, TV9 ఎన్టీవీ. సార్
మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బెల్ తరోడా సర్పంచ్ సాయినాథ్, ఉప సర్పంచ్ అర్జున్ల ఉమ్మడి చెక్ పవర్ ని రద్దు చేశారు. గ్రామ బడ్జెట్లో 10% మొత్తాన్ని మొక్కల సంరక్షణకు కేటాయించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. రిమోట్ రాలేదు. గ్రేటర్ వరంగల్ 28వ డివిజన్ కార్పొరేటర్ లయన్ గందె కల్పన నవీన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. పిన్నవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వాణి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, రామ తేజస్వి, శిరీష్, చాడ స్వాతి, శ్రీనివాస్ రెడ్డి, కావేటి కవిత, డాక్టర్ శ్రీవశ్రీ కాళేశ్వరం, సుమన్ శర్మ పాల్గొన్నారు. కాదు, కొంచెం అర్థం చేసుకొని చెప్పాలి. ప్యాంట్ వేసుకొని పడికాడి పోతాయి. ప్యాంట్ అయ్యా నయనన్న గారు అంటే బాగా చెప్పు ప్లీజ్. స్వామి హరిహర సుతోడి బ్రహ్మాండ నాయకుడే మాలకూరండయ్యా భక్తులారా కోరి పూజ చేద్దాము రక్తి మీద మున్నూరు కాపులను ప్రోత్సహించాలని పలువురు వక్తలు కోరారు. వరంగల్లో నిర్వహించిన సమావేశంలో కొండ దేవయ్య మాట్లాడారు. ఒకే కులం ఒకే సంఘంలో విలేకరుల కీలకం కావాలని సూచించారు. ప్రతి నాయకుడికి విలేకరి ఎంతో అవసరమని అన్నారు. ఆంధ్రాలో 24%, తెలంగాణలో 18% మేర మున్నూరు కాపులు ఉన్నారని తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తి జర్నలిజానికే ఉందని అన్నారు. త్వరలో ఒకే కులం ఒకే సంఘం కమిటీ ఏర్పాటు అవుతుందని తెలియజేశారు. మన జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, బీమా కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్ర కన్వీనర్ వారు కొత్త లక్ష్మణ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనానికి మరియు అందరూ అన్ని జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి జర్నలిస్టుల ఫోరం జిల్లా కన్వీనర్సు, కో కన్వీనర్సు, మున్నూరు కాపుల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న సీనియర్ రిపోర్టర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారు ఏదైతే మున్నూరు కాపు జర్నలిస్టులు అన్ని వారికి ఉన్న ప్రతిదాన్ని కూడా ఒక వేదిక ఉండాలనే ఈ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో మరే పూర్తి స్థాయిలో ఇలా ఒక కులం ఒకే సంఘం మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర పేరు మీద
ఏదైతే అన్ని గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపులను ఒక తాటి మీదకి తీసుకురావాలని మరి టోటల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో అనుబంధంగానే మరి ఇలా జర్నలిస్టుల ఫోరం కానీ, అడ్వకేట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, మరి అన్ని సంఘాలను, యువత కానీ, విద్యార్థి కానీ, మేధావి కానీ, విద్యావంతుల వేదిక కానీ, ప్రతి దేనిలో అయితే మున్నూరు కాపులు ఉన్నారో అన్ని రంగాలను అనుబంధంతో మరి ఇలా ఒక కులం ఒకే సంఘం ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తున్నాం. దానిలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రంగాలు, ఏ రంగంలో అయితే ఎవరైతే ఉన్నారో దాని మున్నూరు కాపులను ఆ రంగంలో ముందుకు తీసుకువచ్చే విధంగా, ఆ రంగంలో వారికి జరుగుతున్న ఏదైనా ఇబ్బంది ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర సంఘం తరఫున వారిని ఆదుకోవడం కానీ, వారికి సహకరించడం కానీ చేస్తుందని తెలియజేస్తున్నాం. అన్ని రంగాల్లో ఇలా జర్నలిస్టుల ఫోరంలో సభ్యులు కూడా చాలామంది మరి కొన్ని ఇబ్బందులలో ఉన్నారని ఇక్కడ చర్చ కూడా జరిగింది. వారిని కూడా జర్నలిస్ట్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం మరి వారందరినీ కూడా ఒక తాటి మీద ముందుకు తీసుకుపోతూ జర్నలిస్టులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఉన్నారో మరి వివిధ రంగాల్లో ఉన్న మున్నూరు కాపుల మరి చేసే కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలుపుతూ వారందరూ కూడా, ఎందుకంటే అన్ని విషయాలు తెలిసిన జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా తెలిపే మున్నూరు కాపులు మరి అన్ని రంగాల్లో ఉన్నందుకు సంతోషిస్తూ వారందరూ కూడా ఎప్పుడూ మన చేదోడు వాదోడుగా ఈ రాష్ట్ర సంఘం ఉంటుందని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముతోల్ తాలూకాలో జోరుగా మొనం తవ్వకాలు, అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం. మానవత్వంను చాటుకున్న NHRS, జనగామలో క్రైస్తవులకు నూతన వస్త్రాల పంపిణీ. పెంబి హరహర క్షేత్రాన్ని సందర్శించిన హైకోర్టు జడ్జ్, పూర్ణ కుంభంతో స్వాగతించిన వేద పండితులు. గొల్లమడలో బీఎస్పీ నేతల సమావేశం, సామాజిక న్యాయం తమ పార్టీతోనే సాధ్యమన్న వక్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.